భువనగిరి జిల్లాలో సంచలనంగా మారినటువంటి పులి సంచలనం అనేది కనిపిస్తుంది. నిన్న బేగంపేటలో వారి యొక్క గుర్తులు గుర్తించినటువంటి అటవీ శాఖ అధికారులు మొత్తం కూడా కలియ తిరుగుతున్నారు. మొత్తం ప్రజెంట్ అయితే ఇబ్రాంపూర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇబ్రాంపూర్ కి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి కూడా మొత్తం కూడా గంట సేపటి నుంచి కూడా మొత్తం కూడా కలియ తిరుగుతున్నారు. మొత్తం ఫారెస్ట్ అంతా కూడా తిరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రెండు లేగను కట్టేసినటువంటి పరిస్థితి. ఒక లేగ మరణించింది, ఒక లేగను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి ఆ పులి సంబంధించి చారను గుర్తించారు, అదేవిధంగా అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇక్కడ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. పక్కనున్నటువంటి గ్రామాలు గంధమల్ల కావచ్చు, అదేవిధంగా కోనాపూర్, వీరారెడ్డిపల్లి, ఎన్జీ బండల్, అదేవిధంగా బేగంపేట, ఇటు ఇబ్రాంపూర్, ఇన్ని గ్రామాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సోషల్ మీడియా కూడా వాట్సాప్ లో కూడా అల్చలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరము. ఒక రైతుకు సంబంధించినటువంటి గేదెలను ఇక్కడే కట్టేశారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం, విజువల్ లో చూసినటువంటి పరిస్థితి. ఇక్కడికే పులి వచ్చినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. దానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఇక్కడే. అది ఒక దాన్ని చంపేసి ఇంకో దాన్ని తీసుకెళ్లినటువంటి విషయం అని చెప్పి రైతులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఫారెస్ట్ అధికారులు అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మొత్తం కూడా కలియ తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ అని గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడే హెచ్చరిస్తున్నారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఎట్టి పరిస్థితిలో కూడా ఒంటరిగా రావద్దు, ఖచ్చితంగా గుంపులుగా ఉండండి అని చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఎలాంటి కరెంటు తీగలు కానీ ఎలాంటి కానీ పెట్టకూడదని చెప్తున్నారు. చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు. ఎందుకంటే పులికి సంబంధించినటువంటి చాలా పెద్దగా ఉన్నటువంటి పులి అని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 2 నుంచి 300 కిలోలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మొత్తం కూడా కలియ తిరిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే చాలా పెద్ద అడవి అది బేగంపేట, అదేవిధంగా ఇటు ఇబ్రాంపూర్ చాలా పెద్ద అడవి కాబట్టి ఈ అడవికి సంబంధించి మరి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ పడింది కాబట్టి మరి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిందా, లేదంటే అటు నుంచి వచ్చిందా, లేదంటే బేగంపేట నుంచి ఎక్కడికి వచ్చిందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి సంఘటన చూసినట్లయితే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే రైతుకు సంబంధించినటువంటి 2 లేగ దూడని ఇక్కడ కట్టేసిన పరిస్థితిలో ఒకదాన్ని చంపేయడం, ఒకదాన్ని తీసుకెళ్లడం అయితే బాధాకరమైన విషయం. దానికి సంబంధించి మొత్తం కూడా కేసు పెట్టి దానికి సంబంధించి వెటర్నరీ సంబంధించి డాక్టర్ వచ్చి చూస్తారని చెప్పి కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం బేగంపేటలో నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇక్కడే ఉన్నారు స్థానిక సర్పంచ్, అదేవిధంగా అక్కడ నిన్న గుర్తించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఒకసారి సర్పంచ్ తో మాట్లాడదాం. సుమన్, చెప్పండి, అసలు నిన్న మీరు చారాలు గుర్తించారు కదా, అసలు సంఘటన వద్ద మీరు ఎప్పుడు గుర్తించారు, మీరు ఎప్పుడు అప్రమత్తం చేశారు? బేగంపేట గ్రామంలో మొట్టమొదటిగా నీల బాలకృష్ణ అనే రైతు పొలం దగ్గర వాటర్ తాగడానికి వచ్చినట్టుంది. అతను పెద్ద అచ్చులు చూసి ఆయన భయాందోళనకు గురై సర్పంచ్ గా నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి వెంటనే అడవి శాఖ అధికారులకు తెలియజేయండి, ఇది పెద్ద ఏదో జంతువు వచ్చింది అని చెప్పి భయాందోళనకు గురై మాకు కాల్ చేయడం జరిగింది. అక్కడ నువ్వు ఉండొద్దు, వేరే కొంతమంది ప్రజలను తీసుకొని అక్కడ ఉండండి, మేము అడవి శాఖ వాళ్ళకి చెప్తామని చెప్పినాము. అడవి శాఖ అధికారి గారికి శేఖర్ రెడ్డి సార్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అడవి శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒక అర్ధగంట సేపట్లో వాళ్ళ బృందంతో అక్కడికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఐడెంటిఫై చెక్ చేసి వాటి మార్కింగ్లు ఇవి పులిలా ఉన్నాయని చెప్పేసి నిర్ధారణ చేసినారు. వెంటనే సర్పంచ్ గా నాకు తెలియజేసి ఊర్లో డప్పు సాటింపు వేయించి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండేలాగా చూసుకోండి, తదుపరి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మాకు తెలియజేయడం జరిగినది. చూసినా మనం రైతు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళే ఈ కంటి 2 లేగలు కూడా వాళ్ళే అని చెప్తున్నారు. ఒకసారి రైతుతో మాట్లాడదాం. చెప్పి ఎప్పుడు చూసావు నువ్వు, అసలు ఎన్ని కట్టేసావు, అసలు ఎప్పుడు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? నైట్ 11:30 టైం దాకా మేము ఇక్కడ ఉండిపోయినాం సార్. నిన్న అక్కడ ఇన్ఫర్మేషన్ ఇట్లా అన్నారని చెప్పేసి నైట్ 11:30 దాకా ఇక్కడ ఉన్నాం. 11:30కి ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఉదయం 5కి వచ్చేసరికి ఒక లేగను చంపేసింది, ఇంకొక దాన్ని అటాక్ చేసి కొరికింది, ఇంకొక దాన్ని కేర్ ఆఫ్ లేకుండా ఎత్తుకొని వెళ్ళి. అంటే రోజు ఎన్ని కట్టేస్తావు ఇక్కడ? పిల్లల తల్లు 10 దాకా ఉంటాయి సార్ ఇక్కడ. మొత్తం పిల్లలు కేవలం 2 పోయినాయి. ఒకదాన్ని అటాక్ చేసి కొరికింది, బాగా ఇంజూర్ అయింది దానికి. ఒకటి చంపింది, ఒకటి కేర్ ఆఫ్ లేదు. వెటర్నరీ డాక్టర్ ఉంటారు కదా, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తుండ్రు. సార్ సుధాకర్ రెడ్డి సార్ గారు మొత్తం కూడా గంట సేపటి నుంచి కూడా తిరుగుతున్నాడు. గంట సేపటి నుంచి కూడా మొత్తం కలియ తిరిగి ఫారెస్ట్ సంబంధించి అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. మరి ఏం గమనించారని చెప్పి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఫారెస్ట్ సంబంధించి మీరు ఏం గమనించారు? నిన్న బేగంపేటలో, ఈరోజు ఇబ్రాంపూర్లో ఒక సంఘటన జరిగింది. నిన్న బేగంపేటలో పాదచారులు గుర్తించారు కదా, అసలు నిజంగా ఈ ఫారెస్ట్ లో ఆ పులి తిరుగుతుంది అంటారా? ఇంతకు ముందు ఎప్పుడు కూడా యాదాద్రి జిల్లా అంటే ప్రజెంట్ యాదాద్రి జిల్లాలో ఎక్కడ కూడా టైగర్ మూమెంట్ అనేది చాలా ఏళ్ల నుంచి నోటీస్ చేయడం జరగలేదు. పక్కన ఉన్న సిద్దిపేట జిల్లాలో కూడా పెద్దగా ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆ టైగర్ ను సపోర్ట్ చేసేంత అడవులు ఈ ప్రాంతంలో మనకు లేనందువల్ల మనం ఎప్పుడు కూడా పెద్దగా దాని మూమెంట్ నోటీస్ చేయలేదు. కానీ ఏంటంటే ఒక 3-4 డేస్ బ్యాక్ మనకు న్యూస్ ఏంటంటే సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ప్రాంతంలో టైగర్ ను నోటీస్ చేశారు. అండ్ కెమెరా ట్రాప్ పెడితే కెమెరా ట్రాప్ లో కూడా అది క్యాప్చర్ అయింది. అండ్ కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంటంటే ఇదేంటంటే మనకు అక్కడ టైగర్ మూమెంట్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే అది కాన్స్టెంట్ గా ఒకటే దగ్గర ఉండటం లేదు. బహుశా మరి పెద్దపల్లి సైడ్ నుంచి వచ్చిందా, లేకపోతే
కాగజ్ నగర్ అటు సైడ్ ఇదంతా టైగర్ కారిడార్, ఇదంతా అమరాబాద్ కవాల్ టైగర్ రిజర్వ్ ఏరియా ప్రాంతం కూడా నియర్ బై లో ఉంటుంది. సో అటు నుంచి వచ్చిందా అన్నది మనకు ఇంకా క్లారిటీ లేదు, కానీ బహుశా అదే రూట్ల నుంచి సిద్దిపేట కరీంనగర్ వచ్చి కరీంనగర్ టు సిద్దిపేట నుంచి యాదాద్రి జిల్లాకు ఎంటర్ అయిందని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము. నిన్న మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే బేగంపేట అవతల మనకు దాని పగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో నోటీస్ చేయడం జరిగింది. ఒక గ్రామస్తులు ఒకళ్ళు నోటీస్ చేశారు. వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేయగానే మనం వెళ్ళి మన అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వెళ్ళి చూసారు. అక్కడ చూసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది టైగర్ పగ్ మార్క్స్ కి మ్యాచ్ అవుతున్నాయి. వెంటనే మన సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అండ్ గ్రామస్తులు కూడా ఇక్కడ నిన్న ఇబ్రాహింపూర్ లో కానీ ఇక్కడ కానీ టామ్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు నిన్న గుర్తించారు, అదే విధంగా దాని పక్కనే ఉన్నటువంటి ఇబ్రాహింపూర్ వద్దకు వచ్చారు. ఇబ్రాహింపూర్ వద్ద జరిగినటువంటి సంఘటన రాత్రి 2 లేగ దూడలు కూడా చంపినటువంటి పరిస్థితి, ఒకటి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. నిజంగా మరి పులి అలాంటి అంటే అంత పెద్ద తీసుకెళ్లే అవకాశం ఉంటుందా, లేదా అదే విధంగా ఇది చంపడానికి నిజంగా ఆ మార్గం ఉంటుందంటారా? ఉంటదండి. ఎందుకంటే చంపిన తర్వాత జనరల్ గా తను తింటుంది. ఒకవేళ కొన్నిసార్లు రెండో దాన్ని చంపాల్సి వస్తే రెండు తినలేదు కాబట్టి నార్మల్ కోర్స్ లో అది 10-12 కిలోల డైట్ అది తీసుకుంటది ఒక్కొక్కసారికి. సో ఇంకొక చిన్న దూడ కూడా మిస్సింగ్ అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ దూడను కూడా చంపి తీసుకెళ్లి ఉంటదా అన్నదిగా మేము డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అందుకని ఏంటంటే చుట్టుపక్కల కూడా మేము వెతుకుతున్నాము. దాన్ని జనరల్ గా బాడీ మొత్తాన్ని తినకపోవచ్చు, ఏదైనా పార్ట్ మిగిలితే మనకు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ ఘాట్లు అవి చూస్తేనైతే ఇక్కడ చనిపోయిన చిన్న ఏదైతే దూడ ఉందో అది టైగర్ అటాక్ లెక్కనే మనకు కన్ఫర్మ్ అవుతున్నది. అంటే ఎట్లా ఉండాలి సార్, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఎందుకంటే మీరు చూసారు నిన్న బేగంపేట నుంచి ఇక్కడికి వచ్చింది, అదే విధంగా ఇంకెంత దూరం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? దీనిపైన అసలు ఎలాంటి మీరు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదే విధంగా మీరు ఏ విధమైనటువంటి ముందుకు వెళ్తుంటారు? టైగర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అండి మేము వీలున్నంత వరకు ప్రజలు అలర్ట్ చేయడము అండ్ దాని అంటే ఈక్వల్ గా ఏంటంటే టైగర్ సేఫ్టీ కూడా మేము చూస్తూ ఉంటాము, దానికి ఇబ్బందులు కాకుండా. అందుకనే రైతులను కూడా మేము అలర్ట్ చేస్తుంటాము. ఏంటంటే దాన్ని మీరు ఏమి చేయకండి, దాన్ని మానానంటే వదిలేయండి. అండ్ ఎవరికన్నా నష్టం జరిగితే మాత్రం ఇటు ఏదైతే క్యాటిల్ కిల్ జరుగుతుందో దాన్ని మేము నష్టపరిహారం మేము ఇవ్వడం జరుగుతుంది ఇమ్మీడియట్ గా. కాబట్టి తొందరలోనే వచ్చేస్తుంది 2-3 రోజులనే. కాబట్టి దాన్ని అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే విధంగా మనుషుల వరకు వచ్చేసే వరకు అటాక్స్ జనరల్ గా అది అటాక్ చేయదు టైగర్ అనేది. అదేదో పానిక్ సిచ్యువేషన్ దాని దగ్గరికి ఎవడన్నా పోయి సడన్ గా ముందుకెళ్తే తప్పితే అది అటాక్ చేయదు. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చుట్టుపక్కల గ్రామస్తులు ఏంటంటే ఆ సింగిల్ గా తిరగడం కొంచెం అవాయిడ్ చేయండి, పొద్దున పూట సాయంత్రం పూట వీళ్ళంత వరకు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఇక్కడ తిరుగుతుంది కాబట్టి దాని మూమెంట్ ని బట్టి మనకేంటంటే ఈ చుట్టుపక్కల ఇంకా కంటిన్యూస్ గా ఉండే ఛాన్సెస్ అయితే తక్కువనే ఉన్నాయి. రేపటి వరకు మనకు క్లారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. సార్ ఫారెస్ట్ లో తిరుగుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఆహారం కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటన జరిగింది, అది ఎన్ని కిలోమీటర్ల వరకు వెళుతుంది? ఆహారం దొరకని పరిస్థితిలో ఎలాంటి వైపు వెళ్తున్నది? ఆహారం దానికి దొరుకుతుందండి, దొరకకపోయే సమస్య లేదు. ఎందుకంటే అడవి పందులు ఉంటాయి. అడవి పందులు అయితే చాలా నెంబర్స్ అడవులలో ఉంటాయి, దానికి దొరకకపోయేది ఏం లేదు. అడవులలోకి వెళ్ళి కాకుండా పక్క నుంచి ఊర్లలోకి వెళ్ళి నడుచుకుంటా పోతుంటే కూడా ఆకలి లేకపోతే అది పశువులను కూడా ఏమనదు. ఎప్పుడన్నా ఆకలి అయితేనే లేగ దూడలు అవి ఇవి కంఫర్టబుల్ సైజ్ ఉన్న వాటిని ముందు అటాక్ చేస్తుంది. ఒకవేళ చిన్న లేగ దూడలు అవి ఇవి దొరకని పక్షంలో పెద్దవాడిని అటాక్ చేస్తుంది. అంతే తప్పితే అడవులలో ఫుడ్ దొరకకపోతే అంటే దానికి ఆహారం దొరకకపోయే అనే సమస్య ఉండదు. కాకపోతే దాని ఆవాసం కొరకు తిరుగుతుంది, అంటే హ్యాబిటేషన్ కొరకు హ్యాబిటాట్ వెతుకుతుంది కాబట్టి దానికి నచ్చితే అది ఫారెస్ట్ లో సెటిల్ అవుతుంది. నచ్చని పక్షం సూటబుల్ కాదు అనుకుంటే కనుక అది ఎట్లయితే నా 5-6 జిల్లాలు తిరుగుతూ వచ్చిందో ఈ జిల్లా నుంచి కూడా మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫారెస్ట్ అధికారులు ఇంకా ఎంతమంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది? దీన్ని ఇంకా ఏ విధంగా నివారించే అవకాశం ఉంది? పులిని పట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా తదుపరి చర్యలు ఏమేమి తీసుకుంటారు? పులిని పట్టుకోవడం అనేది ఉండదండి, ఎందుకంటే అది ప్యాంతరు అటువంటిది ఏమైతుందంటే అది కూడా అడవులలో మేము ఎప్పుడు కూడా పట్టాము. గ్రామాలలోకి వచ్చి లేదా ఇప్పుడు సిటీలో ఇప్పుడు నేను రంగారెడ్డి ఎఫ్ 2 years బ్యాక్ ఎయిర్పోర్ట్ లకు ఎంటర్ అయింది. సో ఎయిర్పోర్ట్ లో దాని ఇది కాదు కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేసి ఫారెస్ట్ లో రిలీజ్ చేసినాము. ఇక్కడ ప్యాంథర్స్ ఉన్నాయి అనుకోండి, ప్యాంథర్ ఉంటది దాని అడవిలో, అది ఉంటది అడవిలో ప్యాంథర్ ఉండడం కామన్. సో టైగర్ కూడా ఉండడం అన్నది కామన్. బట్ టైగర్ హ్యాబిటాట్ ఇక్కడ అంత సూటబుల్ కాదు కాబట్టి మనం ఉండదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఎట్ ద సేమ్ టైం మేము ప్రజల
సేఫ్టీతో పాటు టైగర్ సేఫ్టీని కూడా మేము చూస్తుంటాం. టైగర్ కు కూడా ఎటువంటి ఇది కాకుండా హామ్ కాకుండానే వీళ్ళంత వరకు మేము చర్యలు తీసుకుంటుంటాం. మేము పెట్రోలింగ్ చేస్తాము. అందుకే రైతులకు కూడా చెప్తున్నాం, ఎవరన్నా కరెంటు వైర్లు కానీ ఇవి కానీ పెడితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా అలర్ట్ చేసాం. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా ఇటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నా అడవిలో చుట్టుపక్కల కానీ అటువంటి చైన్లకు కరెంటు తీగలు పెట్టడం ఇటువంటి చేస్తుంటారు కాబట్టి అడవి పందుల నుంచి ప్రొటెక్షన్ అని చెప్పి అటువంటి ఏది కూడా ఇప్పుడు పెట్టడానికి వీల్లేదు. ఈ టైగర్ మూవ్మెంట్ ఉన్నంత వరకు ఏదన్నా జరిగితే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళని జైలు కూడా పంపడం జరుగుతుంది. ఇది డిఎఫ్ గారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటు అనేది కూడా పెట్టడానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి అలర్ట్ గా ఉండండి. గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి వేళ మాత్రం బావుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం గుంపులుగా రండి, సింగిల్ గా అయితే రావద్దని చెప్తున్నారు. అదేవిధంగా టైగర్ అనేది అంటే పులి యొక్క గుర్తించామని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న బేగంపేటలో పాదాచారులతో గుర్తించాము. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా అది పులి అని చెప్పి గుర్తించాము. ఇంకా కూడా మా పై అధికారులకు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి సంబంధించి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇంకా కలెక్టర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి చర్యలు అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా పులిని కాపాడతాం, ఇటు ప్రజలను కాపాడతామని చెప్పి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి సార్ మనతో చెప్పిన. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్ రెడ్డి, సుమన్ టీవీ.